హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. సగ్గుబియ్యంతో చెక్కలు. మనం సగ్గుబియ్యంతో చాలా రకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం. అలాగే బియ్యం పిండితో కూడా రకరకాల చెక్కల్ని, కారపూసని, జంతికల్ని చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. సగ్గుబియ్యంని మనం పౌడర్ చేసి బియ్యం పిండిలో కలుపుకుని చెక్కలు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా సగ్గుబియ్యంని డైరెక్ట్గానే బియ్యం పిండిలో వేసి చెక్కలుగా చేసి చూపించబోతున్నానండి. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉండటమే కాకుండా చెక్కలకి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వస్తుందండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక బౌల్లో కొన్ని సగ్గుబియ్యం తీసుకోండి. ఒక అరకప్పు తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో వేసుకుని ఎక్కువగా వాటర్ పోసుకోండి. 1 గంట పాటు నానబెట్టుకోండి. నానిన తర్వాత సగ్గుబియ్యం మొత్తం కూడా పైకి వస్తాయి కదా, అందుకే ఎక్కువగా వాటర్ పోసుకోండి. దీనిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. 1 గంట తర్వాత నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఇలా బాగా నానాయి. ఈ వాటర్ అన్నీ కూడా తీసేసుకుని ఇలా పొడి పొడిగా ఉన్న సగ్గుబియ్యంని తీసుకోండి. వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసేసుకొని సగ్గుబియ్యాన్ని డ్రైన్ చేసుకుని ఇలా తీసుకోండి. ఇప్పుడు ఉడికించుకోవటానికి తగిన పాత్రను తీసుకోండి. దానిలోకి 2 కప్పుల వాటర్ తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే పల్లీల పొడి, నువ్వుల పొడి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి అండి ఇది. వీటిని మిక్సీ జార్లో వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు చిన్న రోలు ఉంటే దానిలో అయినా దంచుకోవచ్చు. అలా గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని అలా వేసేసుకోండి వాటర్లో. ఇప్పుడు నానపెట్టి వాటర్ అన్నీ తీసేసుకున్న సగ్గుబియ్యంని అలా వాటర్లో వేసేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకుని వాటర్ని కాగించుకోండి. వాటర్ ఎక్కువగా మరగాల్సిన పని లేదండి. ఇలా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా, సగ్గుబియ్యంని కొంచెం సేపు ఉడికించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ నానిపోయిన గింజలే కదా, చాలా సింపుల్గా వాటర్ అనేవి కాగిపోతాయండి. వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ ఘాటు కానీ చాలకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పుల బియ్యం పిండి వేసుకోండి. నేను 2 కప్పుల వాటర్ చూపించాను కదా, అందుకే 2 కప్పుల బియ్యం పిండి చూపిస్తున్నానండి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోండి. 1 కప్పుకి 1 కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి. దీనిని మూత పెట్టుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని స్లో ఫ్లేమ్లో ఆయిల్ కాగించుకుందాం. ఇప్పుడు చల్లారిన పిండిని చూపిస్తున్నానండి. గరిటెని పక్కన పెట్టేసుకుని ఇలా చేత్తోనే పిండి అంతా కూడా మెత్తని ముద్దలాగా చేసుకోండి. వాటర్ అనేవి అస్సలు పోయకండి. మనం కరెక్ట్గా కొలుచుకున్న వాటరే పిండికి కరెక్ట్గా సరిపోతాయండి. పిండి ముద్ద అనేది పల్చగా ఉన్నట్లయితే డీప్ ఫ్రై చేసేటప్పుడు చెక్కలు ఎక్కువగా ఆయిల్ పీల్చేసుకుంటాయి. అందుకే మనం కరెక్ట్గా వాటర్ని తీసుకుని కరెక్ట్గా పిండిని తీసుకుంటే చెక్కలు అనేవి చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయండి. పిండి ముద్ద రెడీ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ కానీ ప్యాకింగ్ కవర్స్ కానీ కట్ చేసుకుని ఇలా పెట్టుకోండి. దానికి ఆయిల్ని అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చెక్కల్లాగా ఒత్తుకోండి. మనం సగ్గుబియ్యంని వాటర్లో యాడ్ చేసాం కదా, పిండి అనేది కొంచెం జిగురుగా అనిపిస్తుందండి. అందుకే మనం చేతికి ఎక్కువగా ఆయిల్ని అప్లై చేసుకుని కవర్కి కూడా ఆయిల్ని అప్లై చేసుకుంటే మనం చెక్కలు ఒత్తుకోవటానికి ఈజీగా వస్తుంది. ఇలా రెడీ అయిన చెక్కల్ని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మనం ఉడికించుకుని పెట్టుకున్న పిండి అంతా కూడా అలా చెక్కలుగా రెడీ చేసి పెట్టుకోండి. ఇలా రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత
ఆయిల్కి పట్టినన్ని చెక్కల్ని అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మరీ ఎక్కువగా పెట్టామంటే చెక్కలకి కలర్ చేంజ్ అయ్యి మాడిపోతాయండి, టేస్ట్ అనేది చేదుగా వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోండి. ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత చెక్కల్ని ఆయిల్ నుండి తీసుకుని ప్లేట్లోకి వేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ ఏ రోజు రెసిపీ ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి, ఓపెన్ చేసి చూడవచ్చు. అలాగే ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ సగ్గుబియ్యం చెక్కల్ని చేసి పెట్టండి. పిల్లలే కదండి, పెద్దవారు కూడా చక్కగా ఈజీగా తినే రెసిపీ ఇది. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలన్నీ కూడా అలా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కలర్లో ఫ్రై అయిన తర్వాత వెంటనే తీసేసుకోండి. ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకూడదండి. ఇలా ఆయిల్ అంతా కూడా కిందకు వచ్చేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసుకున్న చెక్కల క్వాంటిటీని బట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ని కరెక్ట్గా పోసుకోండి కళాయిలో. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. మరీ స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసామంటే ఆయిల్ ఫాస్ట్గా పీల్ చేసుకుంటాయండి. మీడియం మంటలోనే పెట్టుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. రెండు వైపులా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం బియ్యపిండి చెక్కలు. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. మీరు కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం చెక్కలు రెడీ అయిపోయాయి. మనం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసాం కదా, చాలా కమ్మగా ఘాటుగా చక్కగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.